అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. మానకొండూరు నియోజకవర్గం అంటేనే ఉప్పు నిప్పుగా తయారైంది ఈ మధ్యకాలంలో. ఒకవైపు దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రసమై బాలకిషన్, తాజాగా ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరస్పరం వారి అనుచరుల మధ్య సైతం మీడియా సమక్షంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూనే ఉన్నారు. మనతో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు అయింది, దిష్టిబొమ్మ దగ్ధం చేసే వరకు వెళ్ళింది, సవాల్ చూసుకుందామంటే చూసుకుందాం అన్నారు. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఇప్పుడు పాపం ఆయన 9 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏమీ పరిచయం లేని నియోజకవర్గం, కరీంనగర్కు కొత్త. ఆయన ఎప్పుడు కూడా ఏ కార్యకర్తకు పనిచేసి కార్యకర్తల్లో మెదిలి వచ్చినాడు కాదు. వచ్చుడే గెలవడంతోనే ఆయన ఏ విధంగా చేసిండో మీ అందరికీ తెలుసు. అది అవన్నీ చేసిన కార్యక్రమాలని నాకు రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చకన్నట్టు ఆయన చేసే ప్రతిదీ ఇందులో కమిషన్ తీసుకోవచ్చు ఆయనకు తెలుసు. కానీ అటువంటి చిల్లర పనులు చేయలే కదా, ఏ దందాలు కూడా నాకు లేవు కదా, ఏ ఫామ్ హౌస్లు నేను కట్టలేదు కదా. కాబట్టి ఆయన అన్నీ తలపించుకొని అయ్యో నేను నష్టపోతున్నా, ఇవన్నిట్లో వస్తున్నాయేమో ఆయనకని ఆవేశపడుతూ బాధపడుతూ నా అన్నీ నష్టపోతున్నా అన్న బాధలో నాకంట కడతా ఉన్నాడు తప్పితే నేను చేసింది ఏ కార్యక్రమం లేదు. రుజువులతో చేస్తే ఆ రోజే చెప్పినా శాశ్వతంగా నిష్క్రమిస్తాను. నేను సంపాదించే స్థాయి నుంచి వచ్చిన రోజు హాస్పిటల్ కూర్చుంటే ఆపరేషన్ చేస్తే డబ్బులే వస్తాయి, నాకు రాళ్ళు రావు. ఎవరినో బెగ్ చేయాల్సిన అవసరం లేదు, అడొక్క తినాల్సినంత అవసరం లేదు. నేను క్లినిక్లో నా హాస్పిటల్లో డాక్టర్గా నేను కూర్చుంటే ఒక్క ఆపరేషన్ చేసుకుంటే దాదాపుగా ఇప్పటికీ నేను మొన్న ఒకరోజు పోయి అపెండిక్స్ ఆపరేషన్ చేసిన 80,000 ఛార్జ్ చేసిన. అంటే ఒక్క రోజులో ఒక్క ఆపరేషన్ చేసుకుంటే 80,000 వస్తాయి. ఇంకా ఓపీ చూస్తే 1,00,000 రూపాయలు, 30 లక్షల రూపాయలు నేనే సంపాదించే స్టేజ్లు ఉంటాయి. ఇక్కడ పోయి వీడిని వాడిని దారకారి బెదిరించడం ఇవన్నీ చేయలే కదా, వాళ్ళే నాకు దండం పెట్టిస్తారు. ఎందుకు మీ మేడం సిపికి కంప్లైంట్ చేసిండ్రు రస్మై మీద, హాస్పిటల్కి సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి అడుగుతుంది. హాస్పిటల్లో ఈయన ఏం చేసినాడంటే ఎల్ఓసీలన్నీ ఆయనకు, ఆయన హాస్పిటల్ ఫ్రెండ్స్ హాస్పిటల్ అందరికి కూడా ఎల్ఓసీలు ఇప్పించుకుంటున్నాడు. దాని ద్వారా డబ్బులు సంపాదించాడు. ఎల్ఓసీలు అనేటివి ఒక 9 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేకి తెలియకపోతే ఏమనుకోలే, ఆయన అజ్ఞానానికి నిదర్శనం అది. ఎందుకంటున్నా అంటే ఎల్ఓసీలు అనేటివి కేవలం నిమ్స్ హాస్పిటల్కి మాత్రం ఇస్తారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ లేదు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రోత్సహించలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎల్ఓసీలన్నీ నిమ్స్కే ఇచ్చినారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ జమానాలో రాగానే మారిందా? లేకపోతే నా హాస్పిటల్కు వస్తే నిజంగానే ఎల్ఓసీలు వచ్చినాయి, ఈ హాస్పిటల్కి వచ్చినాయని పేర్లు చెప్తున్నావు. ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు, వెరిఫై చేయి. లేదు డైరెక్ట్ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలు ఇస్తారో వాళ్ళ దగ్గర నుండి వెళ్ళి కనుక్కుంటే నీకే తెలుస్తుంది కదా. నిరాధారమైన ఆరోపణలు చేసి దాని ద్వారా ప్రచారం పొందాలని కానీ తప్పితే అంతకన్నా మించింది ఏం లేదు. చూపించమా, నేను ఒప్పుకుంటాను. శాశ్వతంగా రాజకీయాల నుంచి వదిలేస్తాను. మీ అనుచరులు అంటే ఎమ్మెల్యే గారి అనుచరులు ఎక్కడికక్కడ వసూళ్లకు పాల్పడుతున్నారు, మీ పేరు వాడుకొని చెప్తున్నారు, మీ కనుసన్నల్లోనే చేస్తున్నారు. మట్టిని, గుట్టను, చెట్టును, పుట్టను దేన్ని వదులుతలేరు, లాస్ట్కి ఇసుకను కూడా వదులుతలేరు. ప్రతి దానిలో కమిషన్ దందా చేస్తున్నారు. నేను ప్రశ్నిస్తూనే ఉంటా, నేను ఒక 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రజల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం నేను ప్రశ్నిస్తూనే ఉన్నా అని చెప్పి రసమై బాలకిషన్ మీడియా సమక్షంలో చెప్పింది. నేను 1.5 సంవత్సరం అయింది ఎమ్మెల్యేగా. 1.5 సంవత్సరం లోపల ఎక్కడ ఇసుక నడిచింది? వచ్చిన తర్వాత ఇసుక బంద్ అయిపోయింది. ఆ ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నోళ్ళు కూడా ఎవరు? ఆయన జమాన్లో ఆయన ఇప్పించిన వాళ్ళే కదా, మరి నాకెందుకు ఇస్తారు? ఇప్పుడు ఉందా అది? వాళ్ళది నడుస్తుందా? వాళ్ళది ఉన్నది నడుస్తలేదు. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇసుక విధానాన్ని మార్చేస్తున్నారు. ఇది ఒక 6 నెలల నుంచి అసలు ఇసుకనే నడుస్తలేదు కదా, మీరు కూడా చూస్తున్నారు రోడ్ల మీద. మన నియోజకవర్గమే కాదు, ఎక్కడి నుంచి కూడా నడుస్తలేదు. ఎక్కడికక్కడికి కట్టుదిట్టంగా చేసినాం. మరి నీకు ఎక్కడి నుంచి ఇసుక దందా నడుస్తుంది? ఇక మట్టి గురించి, మట్టి ఎవరికి అవసరమో నాకు తెలియదు, మరి ఆయన ఎవరికి ఇప్పిస్తున్నాడో నాకు తెలియదు. నేనైతే ఎవరికి చేయలేను. మా వాళ్ళు ఈరోజు వరకు కూడా ఒక్క వ్యాపారం చేసిన, ఒక భూమి కబ్జా చేసిన,
లేకపోతే ఒక అసైన్ ల్యాండ్ని పట్టా చేయించిన నాకు నిరూపణ చేయండి, వాళ్ళని పార్టీలకి తీసేస్తారు. ఎవ్వరు కూడా మా కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా డబ్బులు లేక పరువుతో బ్రతుకుతూ ఉన్నారు, కానీ అడ్డదారులు దొక్కి ఎవరి దగ్గర సంపాదన లేదు. నేనైనా, నా కార్యకర్తలైనా, నా నాయకులైనా, మండలాధ్యక్షులైనా ఎవరు కూడా ఇల్లీగల్ దందాల లోపల ఇన్వాల్వ్ అయినా ఒక్కరిని చూపించమని నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చినటువంటి చెక్కులు మిస్యూజ్ అయినాయి, దొంగ పేర్లతో రమణారెడ్డి అని ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, ఏదో రమణారెడ్డి అనే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వాడుక దొబ్బిండ్రు అని చెప్పేసి ప్రధానంగా స్ట్రెయిట్గా ఆరోపణ చేస్తున్నట్టు. అసలు ఆయనకు తెలియదు చెక్కుల మీద అకౌంట్ నెంబర్లు వస్తాయి. ఎట్లా చెక్కులో అకౌంట్ నెంబర్లు మారుస్తారు? ఒకటి వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకుడే వాళ్ళ అన్న చనిపోతే ఆయన అకౌంట్లో వేసి డ్రా చేసినట్టు ఆయన చెప్తా ఉన్నాడు. అది పంపించినాడు. ఎంక్వైరీ తరోగా జరిగింది, ఎక్కడ జరగలేదు, ఎవరు కూడా తీసుకోలేదు. అది ఒక నిరాధారమైన ఆరోపణ. ఇక ప్రతిపక్షంలో ఉన్నాం, ఆరోపణలు చేస్తూనే ఉండాలి. మా డ్యూటీ బురద జల్లుతాం, ఇక గడుపుకుంటే గడుపుకోవాలి, గడుపుకోకపోతే నష్టపోవాలనేది చూస్తూ ఉన్నాడు ఆయన. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మానకొండూరు కాన్స్టిట్యున్సీ అంటే మీరు 2009 నుంచి ఈ కాన్స్టిట్యున్సీతోనే అటాచ్మెంట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏమేమి పనులు చేశారు అసలు ఇప్పటివరకు? నేను వచ్చిన తర్వాత అన్ని స్కూళ్ళను ఇన్స్పెక్ట్ చేసిన. స్కూల్ నా ప్రాధాన్యత కాబట్టి ఏ స్కూల్ అయితే వస్తువులు లేవు, గుడ్డి దీపాల కింద లైట్లు లేని దగ్గర చదువుకుంటుంటే ఇల్లంతకుంటలో కేజీబీవీ స్కూల్ను మేము పరిశీలించి కలెక్టర్ గారు నేను ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రం వాళ్ళు చదువుకునే విధానాన్ని చూసి నెక్స్ట్ డేకి ఒక మంచి హైమాస్ట్ లైఫ్ని బిగించడం జరిగింది. ఇదే మోడల్ స్కూల్ లోపల వాటర్ లేకపోతే బోర్ తవ్వించడం. అదేవిధంగా అన్ని స్కూల్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళను సందర్శించడం. మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ తిమ్మాపూర్ లోపల వాళ్లకు వసతులు లేకపోతే వాళ్ళకు వసతులు కల్పించడం. అక్కడ పెద్ద బావి ఉన్నాయి, దాంట్లో పాములు ఉన్నాయి. ఆ బావిని ఎన్నోసార్లు వాళ్ళు గవర్నమెంట్ గత ప్రభుత్వాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా, గత ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎప్పుడు కూడా పూడ్చలేదు. వాళ్ళన్నీ ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ నాకు తీసుకొచ్చి చూపించినారు. ఇమ్మీడియట్గా పూడ్చడం జరిగింది. ఇది స్కూళ్ళ విషయంలో. అదేవిధంగా రోడ్లు బాగలేవు. ప్రతి ఊర్లో కూడా చాలా దుమ్ముతో కూడుకున్నాయి. పుత్తూరు నుంచి గుండ్లపల్లి దాకా రోడ్డు గురించి మేము ధర్నాలు చేస్తాం. ఆ రోడ్డు వేయిస్తూ ఉన్నాం. కాకపోతే నిధుల లేవి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆయనకి ఏదో పాత బకాయిలు ఉన్నాయట, 25 కోట్లు 100 కోట్లు. అవి ఇప్పిస్తే ఇస్తా అని నాకు చెప్తా ఉంటే కాంట్రాక్టర్ నేనైతే ఇప్పించలేను అవి, నువ్వు ఈ డబ్బులు ఇప్పిస్తావి అంటే ఆయన దాన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని మధ్యలోనే ఆగిపోయింది. అది ప్రతి గ్రామంలో మంచి రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తాం, డ్రైనేజీలు కట్టడానికి ప్రయత్నం కట్టినాం కూడా. మొన్ననే పోయిన సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా ఒక 15 కోట్లతో చేయడం జరిగింది అభివృద్ధి పనులు అక్కడే. ఆ తర్వాత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తిమ్మాపూర్ లోపల ఈ యాదవులపల్లెలో ఆ నిర్మాణం కూడా ఈ మధ్యలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీని గాగిల్లాపూర్కు తీసుకురావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడిచే అగ్రికల్చర్ బీఎస్సీ ఏదైతే ఉన్నదో అగ్రికల్చరల్ కాలేజ్, దాన్ని తీసుకురావడం జరిగింది నేను వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇంకా ఏదైతే ఇక్కడ ఉండవలసిన వసతులు, మౌలిక వసతులు, రోడ్లు కానీ బస్సులు లేవు, ఒక్క ఊరికి కూడా బస్సులు వేయించడం. హాస్పిటల్స్ బాగలేవు. 2 హాస్పిటల్కి టెండర్ పిలుస్తూ ఉన్నారు, అది కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. వేగురువల్లి వెల్దీ హాస్పిటల్ ప్రారంభించినాం, అది నిర్మాణ దశలో ఉంటే దానికి పనులన్నీ పూర్తి చేసినాము. ఎక్కడ చూసినా కూడా ప్రతి విషయంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని మానకొండూరుకు పట్టుకొచ్చినాను. అదేవిధంగా స్టడీ సర్కిల్ పెడతామని ఎంపీడీఓ ఆఫీస్ లోపల ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసినాం, అది కూడా నిర్మాణ దశలో ఉన్నది. ఇట్లా చాలా కార్యక్రమాలను పేద ప్రజల కోసం చేయడం జరుగుతూ ఉన్నది. మా ఫోకస్ అంతా కూడా మా 6 గ్యారంటీల లోపల ఉచిత బస్సు అయినా, అది ఉచిత బస్సు ఎర్ర బస్సు ఎక్కేది ఎవరు? కేవలం పేదోళ్ళు. 200 యూనిట్ల ఉచిత కరెంటు పేదోళ్ళ కోసం, 500 సిలిండర్ పేదోళ్ళ కోసం. నిన్న మొన్న చేసినటువంటి కార్యక్రమం సన్నబియ్యం కార్యక్రమం, అది నిజంగా కూడా నిరుపేదలు వాళ్ళు తింటూ ఉండి నీళ్లు కార్చుకుంటూ మేము మా జీవితంలో తినలేదని వాళ్ళు ఆశీర్వదిస్తాను.
ఇట్లా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పనుల వైపు చూస్తూ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధాన సంక్షేమ పథకాలు అభివృద్ధిని సమానంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాం. మీరేమో పేద మహిళల కోసం ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు అన్నారు. జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికే తప్ప ఏం లేదని మొన్న కేసీఆర్ ఎల్కతుర్తి సభలో స్ట్రైట్గా క్వశ్చన్ చేసిండు, విమర్శన చేసిండు. ఇప్పుడు నువ్వు ఏ కళ్ళతో చూస్తే అదే వస్తుంది. ప్రతిపక్ష నాయకుడివి విమర్శనాత్మకమైన దృష్టితో చూస్తున్నావు. ఎక్కడో ఒక రెండు సంఘటనలు ఇప్పుడే కాదు, ఎప్పుడు పాతకాలంలో కూడా బస్సులు ఎక్కినప్పుడు సీట్లు దొరకకపోతే ఆ సీట్ల కోసం కొట్లాడుకునేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మా మానకొండూరులకు వెళ్ళి చూడండి, ఎంతమంది కరీంనగర్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో. రోజు 50 రూపాయలు మాకు ఫోను రానవుతుండే సార్, ఇప్పుడు ఆ 50 రూపాయలు మాకు సేవ్ అవుతూ ఉన్నాయి. అంటే 5 ముళ్ళ 1500 మీరు ఇచ్చినట్టే అని వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. కూరగాయలు అమ్ముకునే మా తిమ్మాపురోళ్ళు ప్రొద్దున వెళ్ళేసి కూరగాయలు తీసుకెళ్తా ఉన్నారు బస్సులలో ఉచితంగా. రానుపోను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు. ఆడపిల్లలు కూరగాయలు అంటే ఆకుకూరలు ఇక్కడ ఎక్కువ పండిస్తారు తిమ్మాపురంలో. మరి అటువంటిది వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మీరు ప్రధానంగా సీనియర్ నాయకులు చెప్పే మాట ఇంటర్నల్ డెమోక్రసీ బాగుంటుంది భయ్, మా దగ్గర అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అంటారు. కరీంనగర్లో మీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు, ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే ఉన్నారు, పక్కనున్నటువంటి మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే ఉన్నారు. మీ సమక్షంతో పాటు ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ళు వచ్చారు. 2 వర్గాలు 3 వర్గాలుగా విడిపోయి తోపులాట అయింది. పరస్పరం నిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కరీంనగర్లో చేసుకున్నారు. ఒకవైపు సిరిసిల్లలో చేసుకున్నారు. సరే, సిరిసిల్ల పక్కన పెడదాం, మీ జిల్లా కాదు, మీకు సంబంధం లేదు. కరీంనగర్లో సంగతి ఏంది? అసమ్మతి వర్గాలు ఉంటాయా ఇట్లానే కాంగ్రెస్లో? స్ట్రెంగ్త్ అయిందా ఇప్పుడు అనుకుంటున్నారా? కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. దానికి పురమల్ల శ్రీనివాసుని మా అధిష్టానం ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆయన ఆవేదన అంతా ఆ రోజు జిల్లాలో సంస్థాగత నిర్మాణం గురించి జిల్లా మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను వెలుబుస్తుండగా పురమల్ల శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయన కూడా వెలుబుస్తూ ఉన్నాడు. కార్యకర్తలు నష్టపోతూ ఉన్నారు, కార్యకర్తలకు నాయకులకు పదవులు వస్తలేవు. నేను కూడా నా నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒకరికి ఇవ్వమని పెట్టించినాను. అక్కడ కొంతమంది ఆపుతా ఉన్నారని పేరు పెట్టకుండానే కొంచెం విమర్శనాత్మకంగా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడిన మాట వాస్తవం. బాధపడుతూ మరి దానికి కొంతమంది మా అన్న అనుచరులు ఆయనను దాడి చేయడం చాలా బాధ అనిపించింది. ఎంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నా ఏఐసిసి సెక్రటరీ ముందు భయం లేకుండా ఒక యూత్ కాంగ్రెస్ పిల్లగాడు వచ్చి అటాక్ చేయడం చాలా బాధ. ఇది ఎవరు కూడా క్షమించరు, హర్షించరు. ఎందుకనంటే ఆయన ఆవేదన, ప్రతి ఒక్కరి ఆవేదనను వింటూ ఉన్నాం కదా, ఆయన ఆవేదనను కూడా వినొచ్చు కదా మనం. అందులో తప్పేం లేదు కదా. ఎంత ప్రజాస్వామ్యం ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో పుట్టుకున్న పరిష్కారం కాదు. అసలే ఆ పార్టీ 2004లో గెలిచిందంటే 2024-23 వరకు కూడా ఇంతవరకు పార్టీకి లేదు, క్యాడర్ లేదు. ఉన్న క్యాడర్ అంతా టీఆర్ఎస్లో పోయింది. ఎవరో ఒకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇన్ని ఇబ్బందులు పెట్టడం అనేది మంచిది కాదని నేనైతే చెప్తాను. ఒక సొల్యూషన్ వస్తుందా రాబోయే కాలంలోనే? ఒక పార్టీని స్ట్రెంగ్తెన్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా వస్తుంది. మేము చాలా వరకు ఎవరు లేకుండానే చాలా పోరాటాలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పిసిసి ఇచ్చిన కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది, బలోపేతం చేయడం జరిగింది. పోట్లాడి 4 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా 5 అనుకోండి. హుస్నాబాద్ పెట్టుకో, హుస్నాబాద్ మన నియోజకవర్గం కాదు, అది సిద్దిపేటకు వస్తుంది. నేను తర్వాత చొప్పదండి 2 కూడా గెలిచినాం కదా. హుజురాబాద్ కొంతలో పోయింది. డెఫినెట్గా పార్టీ అభివృద్ధి. ఉమ్మడి జిల్లాలో 8 గెలిచినాం. ఇది చాలా పాజిటివ్ ఇండికేషన్స్ దట్ కాంగ్రెస్ ఈజ్ కమింగ్ అప్ అని. కాంగ్రెస్ లేదు అసలు. 2014లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలే, ఒక జీవన్ రెడ్డి తప్పితే. 2018 లోపల శ్రీధర్ బాబు తప్పితే మళ్ళీ ఎవరు గెలవలే. 24కి వచ్చేసరికి 8 గెలిచినాం. ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, బలోపేతం అవుతుంది అనే దానికి సూచిక. సో మానకొండూరు ఇష్యూకి వచ్చేసరికి ప్రధానంగా మీ పైన నేను ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న నా ఇంటి ముట్టడికి పిలిపించింది, నా దగ్గరికి వస్తుంటే అరెస్టు లేనిది, కథ ఏంది అని కొద్ది రోజుల కింద, అంటే దాదాపు 1 మంత్ అయిపోయింది, 1.5 మంత్ అయింది,
చేస్తున్నటువంటి మీ ఏంది ఎక్కడ టర్మ్స్ మీకు బాగాలేవు అసలు పొలిటికల్గానైనా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ మా ఇద్దరికి అంతకుముందు తెలియదు, అంతకుముందు నేను ఆయన వినలేదు, చూడలేదు. ఏదో ఒకరోజు ఉద్యమం జరిగేటప్పుడు వచ్చి పాటలు పాడినాడు, దానికి కూడా మేము ఏదైతే చేయాలో అవన్నీ చేసినాం. అంతేగాని ఆయనకు నాకు ఏ వ్యాపారం కానీ ఇంకా వేరే విధమైన సంబంధాలు ఏం లేవు. రాజకీయంగా ఆయన అంటుంటాడు, నేను అంటుంటాను అంతే. అంతేగాని అంతకన్నా మించి వ్యక్తిగతంగా ఎక్కడ ఎప్పుడు కూడా నాకు కానీ తనకు కానీ సంబంధాలు లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి వారి అభిప్రాయం స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.